అమరావతి మునిగిందంటూ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అంటూ టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి మునిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బాధ్యత ఉన్నా, కనీసం సిగ్గనేదన్నా ఉన్నా పునరాలోచన చేసుకోవాలి. బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని 24 గంటలు హోరెత్తిచ్చేటువంటి ప్రచారం. అమరావతి మునిగిపోయింది, ఇదిగో ఇలా మునిగిపోతుంది. కనీస పరిజ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం పక్కన పెట్టు, కనీసమైన పరిజ్ఞానం ఉందా? విపత్కర సమయాల్లో కనీసం పల్లెటూరులలో, గ్రామసీమల్లో కక్షలు కార్పణ్యాలతో ఉండే గ్రామసీమలు సైతం ఓ చిన్న ప్రమాదం వస్తే, ఏ ఒరిగడ్డి వామికి నిప్పంటుకోనో, ఏ బజార్లో ఉన్నటువంటి పూరిళ్ళకి నిప్పంటుకోనో ఉంటే గ్రామం మొత్తం ఏకమై ఆ బాయిల్లో నీళ్లు తోడి, ఆ పంపుల్లో బోర్లలో నీళ్లు కొట్టిపోసి ఆ ముందు ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మానవత్వం, మనిషి ధర్మం. దాన్ని కూడా వీడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాని అడ్డం పెట్టి చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం, అమరావతి మునిగిపోయిందంట. ఎక్కడ వచ్చి చూడండి. ఈరోజు 28-29 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. ఇది గత 100 సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదైనటువంటి సందర్భమే లేదు. 29 సెంటీమీటర్ల వర్షపాతం, దగ్గరగా 28.37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి నీళ్లు కాసేపు వాటిని వీడియోలు తీసుకొని అమరావతికి చాలా ముంపు ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చూశారు. గతంలో చెన్నైకి వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చెన్నై ఏ విధంగా ఉంది, బెంగళూరు ఏ విధంగా ఉంది, హైదరాబాదు, ఇలాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు ఎక్కడైనా అమరావతి నిర్మాణానికి క్యాపిటల్ సిటీగా, క్యాపిటల్ ఏరియాగా చెప్పబడినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటిది నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ముంపుకు గురైందా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంకా దుష్ప్రచారం ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి. కష్టం వస్తే, విపత్తు వస్తే ఆదుకోవటానికి ముందుకు రావాలి ప్రతిపక్ష పార్టీ. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తాబేదారులు, నీ వాటాదారులు నీ ఇంటి ధనదాహానికి, నీ ఇంట్లో ధనదాహానికి కప్పం చెల్లించడానికి పింఛా నదిలో అన్నమయ్య డ్యాం కింద ఇసుక తవ్వి అమ్ముకునేటువంటి కార్యక్రమానికి బలైనటువంటి అన్నమయ్య డ్యాము, ఆ సందర్భంగా వచ్చినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆనాడు మహాతల్లి భువనమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నిలబడి, బాధితులకు అండగా నిలబడి సాయం చేశారు. నిన్ను కానీ, నీ ప్రభుత్వాన్ని కానీ పన్నెత్తి మాటంలా. దాని వెనకమాల నీ ధనదాహం ఉంది, నీ ఇంటి ధనదాహం ఉంది. ధన పిచాచి పట్టినటువంటి మీరు ఆ రోజు ప్రాజెక్టులో నీళ్లు కెపాసిటీకి మించి నిలబడుతున్న గేట్లు ఎత్తితే ఇసుక తవ్వుకునేటువంటి ప్రొక్లైనర్లు, లారీలు ఇబ్బంది వస్తుందని నది డ్యామే కొట్టుకుపోయే విధంగా మీరు ప్రవర్తించిన రోజు కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ, ఆనాటి ప్రతిపక్ష నాయకుని యొక్క కుటుంబం నుంచి సహాయం అందించారే తప్ప రైతులకు అండగా నిలబడతాం, జనానికి, ప్రజానీకానికి అండగా ఉంటారని చెప్పి వాళ్ళు పరామర్శించారే తప్ప ఎక్కడా కూడా ఫేక్ ప్రచారాలు చేయలే. నువ్వు ఉన్న ప్రచారాన్ని కూడా, ఉన్న విషయాన్ని కూడా ప్రజలకి ప్రమాదకరమైన సంకేతాలు పోయే అవకాశం ఉన్న వాటిని బయట పబ్లిక్లో మాట్లాడాల. ఈరోజు మీరేం చేస్తున్నారు? లేని దాన్ని ఉన్నట్టు అభూత కల్పనలు కల్పించేటువంటి ప్రయత్నం, అమరావతి పనికిరాదు అని చెప్పే ప్రయత్నం
ఇంకా చేసేదానికోసం ఏమన్నా కాస్తన్నా సిగ్గుందా? 74-75 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రభావం ప్రారంభమైన దగ్గర నుంచి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మెలకువతో కూర్చొని పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని రెండింటినీ చైతన్యపరుస్తూ వాటి యొక్క బాధ్యతల్ని నిరంతరం వారికి తెలియపరుస్తూ ఏ సమయంలో ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కూర్చున్నారు, కళ్ళు మూత పడకుండా. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి?